డీజే టిల్లు 2 ఎట్లా అనిపించింది? డీజే టిల్లు అంటే ఫస్ట్ వచ్చిన డీజే టిల్లుకి డీజే టిల్లు 2 కి డిఫరెన్స్ ఏం కనిపించింది? ఏం చెప్తారు? అంటే స్పెట్స్ తీసి ఒక 75% ఐస్ క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. అంత బాగుంది చెప్పాలంటే. ఈ మధ్యన మీమ్స్ వస్తున్నాయి కదా, బాగుంది బాగుంది అంటున్నారు కదా, అలా ఉంది చెప్పాలంటే. నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సినిమాకి. చాలా అంటే ఎంటర్టైన్మెంట్ చాలా క్లియర్గా చూపించాడు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోర్ లేకుండా తన డైలాగ్ డెలివరీతో తనకున్న పంచువాలిటీ, అంటే తన న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు కదా, అవన్నీ కూడా చూస్తుంటే పార్ట్ 2 కాదు కదా 4, 5 వచ్చినా కూడా చూస్తారు. ఎందుకంటే ఇందులో డాన్సులు ఉండవు, బీభత్సమైన ఫైట్లు ఉండవు, ఏమి ఉండవు. అంటే స్టోరీ లైన్కి తన మాటలతో ఎక్కేస్తుంది సినిమా. ఇంకా అనుపమ అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం దింపింది అనమాట. అంటే అంటే సినిమా అంటే ఏంటి, రాధిక అనే క్యారెక్టర్ మోసం చేస్తుంది ఫస్ట్ పార్ట్ 1లో. 2లో అక్క అన్నమాట చెప్పాలంటే. ఇంకా అనుపమ రాధిక క్యారెక్టర్ అక్క. సో ఆ ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్ లో చూస్తారు మీరు సినిమా చూస్తే. ఇద్దరు ఒకసారి కనెక్ట్ అవుతారు. అంటే మనోడు ఇంకా ఎలా ఉంటదంటే మోసపోవడంలో నెంబర్ 1 అనమాట సిద్ధు అనే క్యారెక్టర్. ఇంకా పార్ట్ 2 అయినా 4 అయినా సరే చాలా బ్రహ్మాండంగా చూపించాడు. అంటే ఈ సినిమాలో అంటే ఎలా అంటే పెళ్లి కాకముందే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని జరగకూడదని చూపించాడు. అంటే పెళ్లి కాకముందే చాలా మంది అంటే తల్లిదండ్రులు అయిపోతున్నారు. సో అదే చూపించాడు అనమాట. అది చూడాలి. అంటే అది చెప్పడానికి కొంచెం అటు ఇటుగా మీకు అనిపించినా కూడా ఇది చాలా మంది గమనించుకుంటే యూత్ కొంచెం జాగ్రత్త పడతారు. సో ఆ మోసపోవడం అనేది ఏదో ఆణిముచ్చాలని కాదు, మగాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. సో ఈ సినిమాలో చూపించిన క్యారెక్టరైజేషన్స్ కానీ బాగా హైప్ తీసుకొచ్చింది ఏంటంటే అనుపమ క్యారెక్టర్ ఎలివేషన్ షాట్లు, తనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ రా ఏజెంట్ గా ఒక మంచి బ్రహ్మాండమైన పాత్ర ఇచ్చారు. అంటే ఇప్పుడు దాకా తనకు సరైన చెప్పుకోదగ్గ సినిమా ఏం లేదు. ఈ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అని. అంటే కొన్ని ఫ్యామిలీ అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యామిలీతో, కానీ కొంచెం చూడాలంటే పిల్లలతో కొంచెం అసభ్యకరంగా కొన్ని ఒక 1-2 సెకండ్స్ నాన్ స్టాప్ కొన్ని సీన్లు కొంచెం ఇబ్బంది పడతాయి. చూడొచ్చండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఫ్యామిలీతో మేము రామని చెప్పి మన యూత్ తిన్నమైన వాళ్ళ ఫ్యామిలీ లేకుండా సింగిల్ గా బుక్ చేసుకుని వచ్చేస్తారు. సో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకైనా ఇబ్బంది పడతారు కదా కొన్ని సీన్లు. అది ఒక్కటే తప్పించి సినిమాకి ఏమీ వంక పెట్టడానికి లేదు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. డైలాగ్ డెలివరీ మీకు తెలుసు కదా, తన న్యాచురల్ గా ఉంటది. అంటే సినిమా క్యారెక్టరైజేషన్ రైటర్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే డైలాగ్స్ అంటే రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అంటే పచ్చి రైస్ తింటుంటే అన్నం అయిపోతుంది మమ్మీ అని. అంటే ఆ డైలాగ్స్ రాసిన క్యారెక్టరేషన్ మనకి సింక్ అయ్యేలా మాట్లాడుతున్నారు. అంటే ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే కొంతమంది హీరోస్ డైలాగ్ డెలివరీ క్లారిటీ ఉంటుంది అనమాట. సో మనోడికి అదొకటి అదృష్టం ఉంది చెప్పాలంటే. సినిమాలో మోసపోవడం గురించి చూపించాడు, మోసం చేసే వాళ్ళ కోసం చూపించాడు. సో ఏదొచ్చినా కూడా అమ్మాయిలే కదా ఇక్కడ దెబ్బతినేది. సో ఏదొచ్చినా ఎవరిని పడితే వాడిని నమ్మకుండా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఎవరిని పడితే నాకులు అంటుండం, ఇక ఈ కెమెరామెన్లు అంటుండం నమ్మితే ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అన్న అవుట్ ఆఫ్ 5 అండి. డీజే టిల్లు 1 బాగా నాకు కనెక్ట్ అవుతుంది అంటారా? దానికి మించి ఇది కనెక్ట్ అవుతుంది? ఇదే కనెక్ట్ అవుతుందండి. ఇదే కనెక్ట్ అవుతుంది. ఓకే ఇంకా మన రన్నింగ్ ఆర్టిస్టులు కూడా యాజ్ డీజ్ ఉన్నారు. లైన్ కూడా కొంచెం ఒక 70% యాజ్ డీజ్ ఉంది, 30% మార్చారు. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. నీకేం చెప్పాలో చెప్పు, నీకు ఎట్లా చెప్పాలి చెప్పు, నీకు ఎట్లా బాగుందని చెప్పాలా? సూపర్ హిట్ అండి. అదేనండి ఆవిడ అన్నది కదా, ఇది మాత్రం మీరు వేస్తారో ఏరో తెలియదు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి, చాలా పద్ధతిగా తయారై వెళ్తుంది అనమాట రోజు ఆఫీస్ కి. అరే ఈ అమ్మాయి చాలా బాగుంది, దీనికి లైన్ వేద్దాం అనుకుంటాను, కానీ ఆ అమ్మాయి పడదు. ఎందుకంటే చాలా పద్ధతిగా ఉంటది కదా. పద్ధతిగా ఉన్న అమ్మాయికి లైన్ వేసినా వేస్ట్ రా బాబు అనుకున్నాను నేను. అలా పద్ధతిగా ఉంది ఇన్ని రోజులు అనమాట. ఎవరో అనుపమ. వన్ డే ఏమైందంటే సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్కి వెళ్ళాను అనమాట. అక్కడ అదే అమ్మాయి ఇంత షార్ట్ తోటి వేరే వాడితో డాన్స్ చేస్తుంది. అప్పుడు అర్థమైంది అనమాట, పద్ధతిగా ఉన్న అమ్మాయి గబ్బుగా తయారైతే ఎలా బిహేవ్ అయిపోతే. ఈ అమ్మాయి గబ్బుగా తయారైంది నన్ను అంటే నిజ స్వరూపం బయటకు కనిపించింది అనమాట. నాకైతే ఎండ్ ఆఫ్ ది డే బాగుందండి, అంతే. డీజే టిల్లు 2 కి డిఫరెన్స్ ఏంటి? డీజే టిల్లు కనెక్ట్ అవుతుంది. అదే చాలా బ్లాస్ట్ అయింది అనమాట. చాలా జనం, క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. బాగుందండి, ఎంజాయ్ చేయొచ్చు అంతే. అంటే ఎన్నిసార్లు కాదు ఒకసారి చూడొచ్చు. నాకు అదే బాగుందండి. బాగాలేదని చెప్తలేదు, నాకు అది నచ్చిందండి. యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్స్ ఉన్నాయి, దాంట్లో డైలాగ్స్ ఏమున్నాయి.
చేశారా హీరోయిన్ మార్చి? ఆ హీరోయిన్ మార్చి కొంచెం ఎలిమెంట్స్ మార్చి కొంచెం లైన్ మార్చి కొంచెం చేంజ్ చేశారు అంతే. దాంట్లో కోర్టులో పంచాయతీ పెడతారు, దీంట్లో పోర్ట్లో పెడతారు. పోర్ట్ అనమాట. పోర్ట్ అంటే తెలుసు కదా, కాకినాడ పోర్ట్లో పెడతారు, అది కోర్టులో పెడతారు అంతే. దానికి మించి ఏం లేదు. ఫైనల్ బ్లాస్ట్ కొంచెం బాగుంటదేమో అనిపించింది, కొంచెం తగ్గింది అంతే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అలా అలా కామిక్ గా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అప్పుడే అయిపోయింది ఏంట్రా అనిపిస్తుంది అంతే, అంతకు మించి ఏం కాదు. లాగ్ ఎక్కడ అంతే కదా? లాగ్ ఏమనిపించలేదు కానీ ఇంకా ఏమన్నా ఉంటే బాగుండి అనిపించింది. 2 గంటలే సినిమా, ఎక్కువ కాదు, 2 hours ఓన్లీ. మళ్ళీ డిజిటల్ లుక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమో కొత్త నాన్న తీసుకుంటూ ఉండే వాళ్ళని, ఈ కొత్త అక్కడికి ఉంటే వేసుకుని వస్తాను. డీజే టిల్లు స్కోయర్ మరి చూసినా, మళ్ళీ వీళ్ళు డీజే టిల్లు అంటున్నారు అంటే పాత సినిమా కూడా ఇది తీసుకుందామని చూస్తున్నారేమో. కాకా డీజే టిల్లు స్కోయర్, డీజే టిల్లు 3 కూడా రాబోతుంది. ఎందుకంటే రాధిక జాతి ఉన్నది కదా, ఆ జాతి ఇప్పట్లో జాతి అంతమయ్యే జాతి కాదు అది. సో ఆ జాతి ఎదురైనప్పుడు దూరంగా ఉండండి. ఎందుకంటే నేను ఆ జాతిని చూసిన, ఊర్లో చూసినా, బయట చూసినా, రాష్ట్రంలో చూసినా, రాష్ట్రంలో 7 రాష్ట్రాలు తిరిగి వచ్చిన, అన్ని రాష్ట్రాలు తిరిగినా కాబట్టి ఆ జాతిని ఎదురైనప్పుడు చూసినాను. కాబట్టి ఇంకా నేను సింగిల్ గా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు మింగిల్ ఎనీ రాధికా జాతి. ఓకే, సినిమా అయితే బాగుంది భయ్య, పాటలు బాగున్నాయి, ప్రతి పాట డీజే టైప్ లోనే పోయినాయి అనమాట, సూపర్ గా ఉంది. ఇక నాకే గిట్లా తెల్ల పడ్డానికి నాకే గిట్లుంది ఊపుతున్నానంటే, ఇక మీలాంటి యువత ఏ రేంజ్ లో ఉర్రు తలుగుతారో ఒకసారి చూసుకోండి. అనుపమ డైలాగ్ ఏంటుంది, ఇక పొరగాలు సినిమా చూడగానే ఈవెంట్లకు వెళ్ళేసి అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అంటారుగా, నాకు కూడా అనిపిస్తుంది కానీ బాగోదు కదా. సో రాధికా జాతి ఎదురైనప్పుడు లాగి ఒకటి బీగుతారు. సో రాధికా జాతికి గౌరవం ఇస్తే, అలాగే అటువంటి జాతి ఎదురైనప్పుడు అబ్బాయిలకు సింగిల్ గా ఉండే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని చెప్తే సినిమా అయితే అద్భుతంగా ఉంది భయ్య. సిద్ధు జొన్నలగడ్డ నువ్వు మాత్రం కిర్రాగ్గా రాసుకున్నావు, నాకు తెలిసి ఈయనే రాసుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో చూసా, వేరే వాళ్ళకి అబ్బాయి చెప్తే కొంచెం తేడాగా ఉంది, మనది మనమే రాసేసుకోవాలి, మనది మనమే చేసేసుకోవాలంటారు. ఆ టైప్లో భయ్య 3 కూడా పోతున్నాడు, ప్రతి పాయింట్ బాగుంది, ప్రతి సీన్ హైలైట్. రాధిక ఎంటర్ అయినప్పుడు, ఫస్ట్ రాధిక ఉంది, ఆ రాధిక ఎంటర్ అయినప్పుడు ఆమె కాళ్ళకి వెళ్ళి దిగుతుంది, ఆమె ఇంకా కాలు కూడా బయట పెట్టలే, గిట్ట డోర్ తీసి కాలు కనపడంగానే కదా ఓ రాధిక వస్తా అందులోనే వస్తున్నారు. అరే ముఖమన్నా చూడని ఎర్రవే అంటే, లేదు రాధికనే కాక అంటున్నారు. నిజంగానే రాధిక సన్నగా ఇంత పొడుగుతోటి వచ్చేసింది. కథం డీజే మళ్ళా కథం ఇట్లా కళ్ళెల్లా పెడుతున్నారు, ఈ అమ్మాయిది ఇంకా బతికే ఉందా అంటున్నాడు. సో సిద్ధు జొన్నలగడ్డకే షాక్ ఇచ్చింది రాధిక. అనుపమ అయితే సెకండ్ హాఫ్ లో పోసుకున్నాడు, నాకు తెలిసి పోసుకున్నట్టు తడిచి ఉంటుంది, ఆ పూల సొక్కలు వేసుకున్నాడు, అలా కనపడలేదు. కానీ సిద్ధు అయితే నాకు తెలిసి అనుపమ పోలీస్ గెటప్లో కనపడని పోసుకునే ఉంటాడు. అంత అద్భుతమైన టెస్ట్ అనమాట. పాటలు బాగున్నాయి, కిర్రాకిన పాటలు అయితే ఎక్కడ వంక పెడడానికి లేదు, బోరు లేదు, బీరు లేదు. నిజంగా బోర్ అన్నోడు అయితే వాడు బీరు తాగొచ్చి బీరుగా పడుకుంటారు, సినిమా అర్థం కాలే, వచ్చేసి లోపలికి బయటకు వచ్చేసి బోరు సినిమాలు టికెట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది చెప్పుంటారు. వంక పెడడానికి లేదు భయ్య, కిర్రాకుంది మూవీ అయితే. హైలైట్ ఎలిమెంట్ ఏంటి సినిమాలో? సిద్ధు ఎంట్రీ, రాధిక ఫస్ట్ రాధిక ఎంట్రీ, అనుపమ ఎంట్రీ, సెకండ్ హాఫ్ లో అనుపమ ఎలివేషన్, పోలీస్ ఆఫీసర్ చూపించే ఎలివేషన్ కిర్రాకుంటది, ప్రతి సాంగ్ హైలైట్. అలాగే బీజిఎం బాగా అనిపించింది. డైలాగ్ సినిమాకి బాగా ప్లస్ అంటే డైలాగ్స్ భయ్య, ఖతర్నాక్ అనిపించేస్తుంది, మస్తు అనిపించేస్తుంది డైలాగ్స్. లాగ్ ఎక్కడ అనిపించదు మేడం. ఫస్ట్ సినిమా బాగుంటే ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం సినిమా చూసిన తర్వాత అంటాం ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నా, సెకండ్ హాఫ్ పోయినాక ఎమోషన్ తీసుకెళ్లి క్లైమాక్స్ లో చించిపడిసిన అంటాం కదా, ఏం లేదు మొత్తం అసలు మైనస్ లేవు అనమాట. ప్లస్ ఏంటి అని అడగడానికి మైనస్ లేవు, ఇలా అన్ని ప్రతి ఒక్కటి ప్లస్లే. సిద్ధు ఎంట్రీ ప్లస్, హీరోయిన్ ఎంట్రీ ప్లస్, సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ప్లస్, డైలాగ్స్ ప్లస్, ఆ బీజిఎం ప్లస్. ఇక ఎందుకంటే డీజే టిల్లు అన్నప్పుడు డీజే టిల్లు కొట్టే ఆ పాటలకి బీజిఎం లేకపోతే సినిమా ఎట్లుంటది, తేడాగా ఉంటది కదా, ఎక్కడ వంకబడ. అది డీజే టిల్లు బాగుంది మేడం, అంతే. డీజే టిల్లు బాగుంది, ఇది చాలా బాగుంది, అంత బాగుంది అనమాట. 3 times చూడొచ్చు, ఒకే రోజు 3 times చూడొచ్చు, అంత బాగున్నది. సో ఎక్కడ వంకబెడడానికి అయితే లేదు భయ్య, కిర్రాకుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. లిప్ లాక్ ఉన్నది, లిప్ లాక్ ఏమైతుంది భయ్య, ఈ రెండు లిప్స్ అనుకుందాం, లాక్ అయిపోయింది, ఏమైంది? జస్ట్ సినిమాలో లిప్ లాక్స్ ఉన్నాయి, అక్కడ వల్గారిటీ లేదు. కానీ లిప్ లాక్ ఇస్తున్నప్పుడు కొన్ని మనకు ఇంగ్లీష్ సినిమాలో లేదంటే మలయాళ సినిమాలో సొల్లుగా ఆడుతూ ఉంటుంది. వల్గారిటీ ఉంటే సినిమా బాగలేదు, ఫ్యామిలీతో చూడొద్దు అనాలి. వల్గారిటీ లేదు, రొమాన్స్ ఉంది, రొమాంటిక్ గా ఉంది, సరసాలు అంటాం చూసిన అలా ఉన్నది తప్ప వల్గారిటీగా లేదు సినిమా. చూడటానికి చూడకుండా ఉండటానికి ఇలా మైనస్ ఏముండే అని చెప్పడానికి ఒక్కటి కూడా లేవు, ప్రతి ఒక్కటి బాగుంది. స్టోరీ ప్రకారం ఉంది, పాటలు బాగున్నాయి. ఇది కావాలని ఇరికించిన పాయింట్ ఎక్కడా లేదు. ప్రతి సినిమా పాట ఖచ్చితంగా వస్తుంది మేడం, రావాలి. ఎందుకంటే రాధిక జాతి ఉన్నది, సిద్ధు టిల్లు లాంటి వాళ్ళు మోసపోతున్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకేం పాయింట్ ఇస్తుందో నాకే తెలియదు. ఒకవేళ నా వల్ల రాధిక జాతికి ఏమైనా అవమానం జరుగుంటే నన్ను క్షమించండి తెలియదు, ఎందుకంటే తెల్లబడిపోయింది, ఊడిపోయింది, కింద పొట్ట వచ్చింది. ఐఎమ్ సారీ రాధిక జాతి, ఎందుకంటే ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్. సినిమా చూడండి, కిర్రాకుంది. థ్యాంక్ యూ.